నమస్తే అండి. జున్ను పాలతో కోవా అనేది తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల జున్ను పాలు, 1 గ్లాసు మామూలు పాలు తీసుకుందాం. గేదె పాలు అమ్మే వాళ్ళ దగ్గర అయితే జున్ను పాలు దొరుకుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. న్యాచురల్గా ఉండే పాలతో జున్ను పాలతో ట్రై చేస్తే కోవా కానీ మన కేక్ కానీ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మిడిల్ ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్న కొద్దీ మనకి 5 నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా విరుగుతూ పాలు గట్టిపడుతూ కోవాలాగా తయారవుతుంది. అప్పుడు బెల్లం వేసుకోవాలి. 3 గ్లాసుల పాలకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. టేస్ట్ కోసం కొద్దిగా చక్కెర వేసుకొని ఈ రెండు కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మిరియాల పొడి, ఇలాచి వేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వల్ల మనకి జున్నులో ఉన్న వాత శాతం పోయి టేస్ట్ పెరుగుతుంది. చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఈ కోవా తయారైందండి. కోవా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా తయారైన తర్వాత అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారనమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా కోవానే కాకుండా కేక్ లాగా కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా పెట్టాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.